ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం అంటేనే కరువుకు కేర్ ఆఫ్. అలాంటి నియోజకవర్గంలో అరటి రైతుకు వ్యవసాయం ఓ సాహసమే పని చెప్పవచ్చు. నియోజకవర్గంలోని కొంతమంది రైతులు తమను ఉన్న భూమిలో అరటి పంట సాగు చేశారు. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి సాగు చేసిన అరటి పంట కోత సమయంలో గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన అరటి పంటకు చివరి ధరలు లేకపోవడంతో రైతు కుదేలవుతున్నాడు. గిద్దలూరు మండలంలోని బురుజుపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు ప్రతి ఏటా అరటి పంట సాగు చేస్తాడు. గత ఏడాది 6 ఎకరాల్లో 9.50 లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టి అరటి పంట వేశాడు. గత సంవత్సరం వచ్చిన గాలివాన కూడా నష్టం వాటిల్లేదని, బాగానే ఆదాయం వచ్చిందని శ్రీనివాస్ తెలిపాడు. గత ఏడాది లాగానే ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా 4 ఎకరాలలో ఎకరానికి 1,50,000 పెట్టుబడితో అరటి పంట సాగు చేయగా పంట బాగా పండి దిగుబడి కూడా బాగా వచ్చిందని శ్రీనివాస్ ఆనందపడ్డాడు. కానీ తీరా పంట అమ్మే సమయానికి ధరలు తగ్గాయని, దళారులు ఒక్కొక్కటి అరటి గల 120 నుంచి 130 రూపాయలు అడుగుతున్నారని, ఈ విధంగా అమ్మడం వలన పండించిన రైతులకు ఎకరానికి 30 నుంచి 40,000 నష్టం వాటిల్లుతుందని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. దళారీ వ్యవస్థ వలన పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని, బహిరంగ మార్కెట్లలో మాత్రం డజన్ అరటి పండ్లు 40 రూపాయల నుంచి 50 రూపాయలకు అమ్ముతున్నారని, దళారీ వ్యవస్థ వలన రైతులు పూర్తిగా నష్టపోతున్నారని, దళారులకు కాసుల వర్షం కురిపిస్తుందని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎండనక వాననక కష్టపడి అప్పులు చేసి మరీ పంటలు పండిస్తున్నామని, చివరికి లాభాలు లేక తెచ్చిన అప్పులు కట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళారీ వ్యవస్థని నిర్మూలించి అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. అరటి ఒక 4 ఎకరాలు వేసాను. 4 ఎకరాలకు వచ్చేసి 150 నుంచి 160 దాకా ఖర్చు వస్తుంది. దానివల్ల వ్యాపారస్తులు 120-130 రూపాయలు కడుగుతున్నారు కొల్ల. దానివల్ల రైతులు వేసిన మొత్తం కూడా 1000 గొల్లలు వస్తాయి. 1000 గొల్లలు వచ్చేసి వేసినా కానీ నువ్వు వాళ్ళు వచ్చేసి 120 రూపాయలు 130 రూపాయలు అడిగితే మేము పెట్టుబడి పెట్టింది 150 నుంచి 160 దాకా ఖర్చు వచ్చింది. ఇంకా పెట్టేది కూడా ఉంటది. కాబట్టి రైతులు వేసిన వాళ్ళు ఎవడు కూడా 1 రూపాయి దాంట్లో తిన్నది లేదు. దానివల్ల చాలా లాస్ పోతున్నాం మేము రైతులము. గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా 6 ఎకరాలు వేస్తే అప్పుడు ఇంకా మొక్క కొనుక్కొని అన్ని చేసిన దానికి సుమారు 10-11 లక్షల దాకా కూడా ఖర్చు వచ్చింది పోయిన సంవత్సరంలో. ఇప్పుడు మీకు లాభమా నష్టమా? నష్టమే. దీని గుండా నీళ్ళు పైపులు వేసుకుని దానికి వచ్చేసి 60,000-50,000 ఖర్చు పెట్టి చేసినా కానీ సుఖం లేకుండా పోయింది మాకు. ఈ విధంగా అట్టి చేసిన వాళ్ళు నాశనం అయితే లాస్ట్ కూడా పురుగుల మందు తప్పక ఏది ఉండదు రైతులకు.